హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము రెండు అద్భుతమైన మొబైల్స్ అన్బాక్సింగ్ చేద్దాం. అదే వివో X100 ప్రో. మరి రెండింటి గురించి మాట్లాడినట్టయితే ఎస్పెషల్లీ వీళ్ళు కెమెరా పరంగా చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసే మొబైల్స్ని మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళ ఏఎస్పీస్ అయినా, ఇమేజ్ ప్రాసెసింగ్ అయినా, లేకపోతే వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ అయినా అన్నీ ఎక్సలెంట్గా ఉంటూ ఉంటాయి. నేను ఇంతకుముందు X90 ప్రో ఆ మొబైల్స్ని వాడాను కాబట్టి చెప్తున్నాను. సో మరి ఈ మొబైల్స్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే వివో X100 సిరీస్. సో ఇప్పుడు మనం X100 ప్రో రెండింటిని అన్బాక్సింగ్ చేద్దాం. కోఇన్జెడ్ విత్ జైస్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేసారు. నేను ఇంతకుముందు మీకు స్పెసిఫికేషన్స్ కూడా చెప్పాను కదా ఆల్మోస్ట్ కొన్ని. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 9300 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో మరి ఫటాఫట్ X100 ప్రో అన్బాక్సింగ్ చేసేసి ఆ X100ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి ఇక్కడ ఈ సీల్ని బ్రేక్ చేద్దాం. సో బాక్స్ ఇలా ఓపెన్ అయిపోయింది. బాక్స్ లోపల మనకు ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం సైడ్ గురించి చేసినట్టయితే సో ఇది ఫ్రెండ్స్, మరి దీని లోపల వైపు మనకు సిమ్ ఎజెక్టర్తో పాటు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని సైడ్ గురించి చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బాక్స్ని ప్రొవైడ్ చేశారు కదా, దీనిలో మనకు సపరేట్గా ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. 120 వాట్స్కి సంబంధించిన ఛార్జర్. తర్వాత ఇటువైపు నుంచి తీయొచ్చు అనుకుంటా. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. దీనికి ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసేద్దాం. మొబైల్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వివో బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇక్కడ మన కెమెరా సెటప్ ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనం కెమెరా బంప్ చూసినట్టయితే ఇక్కడ టేబుల్ మీద పెడితే ఓకే, దీన్ని మనం యూజ్ చేసుకునే విధంగానే ఉంది. అంటే మనం ఇట్లా టేబుల్ మీద పెట్టినా సరే ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే కొన్ని మొబైల్స్ అనేవి కదులుతూ ఉంటాయి. ఇక్కడ ప్రెస్ చేస్తే కదులుతుంది కానీ ఇక్కడ ప్రెస్ చేస్తే కదలట్లేదు. మరి ఇక్కడ మన కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద వైపు స్పీకర్ గిల్స్తో పాటు టైప్-సి పోర్ట్, మళ్ళీ మనకి ఇక్కడ ఈ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి బయటికి తీసి చూద్దాం. దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి మొబైల్ చేతిలో తీసుకుంటే కంఫర్ట్గానే అనిపిస్తుంది, ప్లస్ కొంచెం బరువు కూడా అనిపిస్తుంది. మరి ఇక్కడ వివో 5G అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ ఇట్లా బూట్ అవ్వడం మీరు గమనించవచ్చు. మరి మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి అన్ని మనకు దీనిలో ఫాస్ట్గానే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి నేను డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తాను. నేను అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, MediaTek Dimensity 9300 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. ఇక మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంటుంది చూసారు, దానికి ఈక్వలెంట్ అన్నట్టు 16GB ప్లస్ 16GB ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ ప్రొవైడ్ చేశారు. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఇది మనకు Android 14 తోటి వచ్చింది. 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇక మనకు కావాల్సింది సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే ఇంతకుముందు మనం చూసేసాం. ఫంటచ్ OS 14 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫంటచ్ OS గురించి మాట్లాడినట్టయితే చాలా ఇంప్రూవ్ అయింది ఇంతకుముందు పోల్చుకున్నట్టయితే. సో ఆ తేడా అనేది మనం ఇక్కడ UI వాడుతుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో మరి ఇది మెయిన్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి దీంతో చాలా రకాల ఫొటోస్ని అయితే మనం క్యాప్చర్ చేసి చూద్దాం. చాలా రకాల ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు చూడండి, సినిమాటిక్ పోర్ట్రేట్స్ అయినా కానివ్వండి, ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు కుప్పల ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో అందులో మనకు హై రెజల్యూషన్స్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు మిగతా ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 100mm లేకపోతే 24mm ఎట్లా కావాలంటే అట్లా ఫొటోస్ని అయితే దీన్ని యూజ్ చేసి క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే ఆబ్వియస్లీ మనకు ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. 8K కూడా ఉంది. 8K 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇదే మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 1080p 60 FPSలో రికార్డ్ చేసుకోవడం వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి మనకు 4K కూడా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ని కూడా మీరు చూడండి. ప్లస్ ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనకు వివిడ్లో కావాలా, న్యాచురల్లో కావాలా, టెక్స్చర్డ్లో కావాలా అని చెప్పేసి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకు సూపర్ మ్యాక్రోని క్యాప్చర్ చేయాలి అని అంటే ఈ ఆప్షన్ని సపరేట్గా ప్రొవైడ్ చేశారు. మరి శాంపుల్స్ చూసేయండి. మీరు శాంపుల్స్ చూసేస్తే మీకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్తో పాటు ఇంకా వీళ్ళు కొత్తగా ఏం ప్రొవైడ్ చేశారనేది చూపిస్తాయి. ఎస్పెషల్లీ నైట్లో మాత్రం ఫొటోస్ అదిరిపోయే విధంగా ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది.
ఫ్రెండ్స్ ఈ వీడియో 1080p 60 fps రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వీడియో క్వాలిటీ క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. నాకైతే స్టేబుల్గానే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను బ్యాక్ క్యామ్ 4K 30 fps రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో ఫోకసింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినా మనకు వంక పెట్టడానికి లేదు. చూడండి ఫేస్ అన్లాక్ ఎంత ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది అనేది. ఆబ్వియస్లీ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అంతే ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది. ఇందులో ఒకసారి గేమింగ్ కూడా చేసి చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్ ఇందులో మనకు MediaTek Dimensity 9300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు కదా. ఆల్మోస్ట్ ఇక మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఎలాగైతే ఉంటుందో అటువంటి ఎక్స్పీరియన్సే ఇందులో కూడా వస్తుంది అన్నట్టు. సో మరి ఇక్కడ మీరు గేమ్ చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు ల్యాగ్ ఉన్నట్టు అనిపించలేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో గేమ్ ఆడినప్పుడు అయితే నాకు హీటింగ్ ఇష్యూస్ తెలియలేదు. చాలా బాగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక మనకు వంక పెట్టడానికి ఏం లేదు. డిస్ప్లేకి సౌండ్కి మీరు ఎవరైతే ఇక కంటెంట్ కోసం ఒక మొబైల్ కావాలి, కంటెంట్ కన్జ్యూమింగ్ కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు అమేజింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా పంచి కలర్స్ డీప్ బ్లాక్స్ తోటి చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. వివిడ్ కలర్ చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా మనకు క్లారిటీ పరంగా డిసప్పాయింట్ అవుతామని అయితే అనిపించదు. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదే Vivo X100. ఇంతకుముందు చేసింది మనము X100 Pro. ఇందులో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉంటాయి. సో మరి ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే సేమ్ దీనిలో కూడా మనకు ప్యాకేజింగ్ అలానే కనిపిస్తే పైవైపు మొబైల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మరి దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. దీని లోపల వైపు మనకు బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే అక్కడ మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ప్లస్ యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇటువైపు గురించి మాట్లాడినట్టయితే ఇది ఛార్జింగ్ కేబుల్. ఇంకో సైడ్ ఏం ప్రొవైడ్ చేశారంటే ఇటు కూడా మనకు 120 watts ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. మరి దీని కలర్స్ అయితే వేరేలాగా కనిపిస్తున్నాయి. దీని పైన ఉన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేసాను. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఇలా కనిపిస్తుంది. మరి దీని బిల్డ్ క్వాలిటీ అనేది దాంతో పోల్చుకున్నట్టయితే మనకు X100 బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే దీని బిల్డ్ క్వాలిటీ బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు జైసెస్ T Star అయితే యూజ్ చేసేసారు. ఆల్రెడీ దీని గురించి నేను ప్రీవియస్ కూడా మీకు చెప్పాను కదా. ఇక్కడ పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇటువైపు మనకు ఎటువంటి బటన్స్ లేవు. ఇటువైపు వాల్ రాకర్స్ పవర్ ఆన్ బటన్తో పాటు ఇక్కడ సిమ్ ట్రే టైప్ సి పోర్ట్ స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు MediaTek Dimensity 9300 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. సో మరి మొబైల్ బూట్ చేసిన వెంటనే Vivo అని రావడం మీరు గమనించవచ్చు. మరి ఫటాఫట్ దీన్ని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మొబైల్ బూట్ అయింది. ఇక్కడ మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే అదే మనకు MediaTek Dimensity 9300 ప్రాసెసర్తో పాటు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది 114 తోటి రావడం మనం దీనిలో గమనించవచ్చు. మిగతా ఫీచర్స్ అనేవన్నీ ఆల్మోస్ట్ మీకు సేమ్ లాగానే కనిపిస్తున్నాయి. దీంతో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. దీంట్లో కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ సేమ్ టు సేమే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనము వీడియో గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దానిలో 8K కూడా ఉండే 4K 60 fps వరకు అయితే వెళ్ళుద్ది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 1080p 60 fps వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి హై రెజల్యూషన్స్లో క్యాప్చర్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ని కూడా మనము సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటన్నిటితోటి మనం ఫొటోస్ని క్యాప్చర్ చేద్దాం. అంటే ఎవరైతే బ్లర్ ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకు సినిమాటిక్ బ్లర్ ఫొటోస్ అయితే దీంతో క్యాప్చర్ చేయవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ని వీడియోస్ని మీరు యూస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో 1080p 60 fps రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వీడియో క్వాలిటీ క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. నాకైతే స్టేబుల్గానే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K
30 FPS రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు దీని ఫోకసింగ్ గురించి మాట్లాడినట్టయితే ఫోకసింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. సో దీనిలో మీరు సౌండ్ చూసినట్టయితే చాలా లౌడ్గా అంటే చాలా లౌడ్గా ఉంది. ప్లస్ బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రతిదీ మనకు చాలా పంచిగా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు దీన్ని ఇండోర్లో వాడినా అవుట్డోర్లో వాడినా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ప్లస్ ఇక్కడ మీరు బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే దీని బెజిల్స్ కూడా మనకు చుట్టువైపులా చాలా తక్కువ బెజిల్సే ఉన్నాయి. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఎక్కువగా వీడియోస్ చూస్తూ ఉంటారో లేకపోతే సాంగ్స్ వింటూ ఉంటారో మొబైల్లో, వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది నాకు. మొబైల్ డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడితే 6.7 ఇంచ్ సంబంధించిన LTPO అములెడ్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 nits బ్రైట్నెస్ని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనకు అవుట్డోర్లో విజిబిలిటీ అనేది కూడా బాగుంటుంది. అయితే వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 221 నుంచి 225 grams వరకు అయితే ఇది వెయిట్ చేస్తున్నాయి. అంటే కొంచెం బరువుగానే ఉన్నాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. మన ర్యామ్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే 12GB 16GB వరకు కూడా దొరుకుతుంది. దీనిలో స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడితే UFS 4.0 వాడారు. 1 TB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా గురించి మనం మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిస్కోప్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దాని కారణంగా మనం చాలా దూరం ఉండే ఫొటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. అదే కాకుండా మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. స్టీరియో స్పీకర్స్ అయితే దీనిలో ఉంటాయి. అయితే దీనిలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేదు. ప్లస్ 3.5mm జాక్ కూడా లేదు. మనం బ్లూటూత్ వెర్షన్ గురించి మాట్లాడితే 5.4ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకు లేటెస్ట్దే అని చెప్పి వేసుకోవచ్చు. NFC సపోర్ట్ ఎలాగో ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ చూసేసారు కదా Vivo X100 Proకి సంబంధించిన అన్బాక్సింగ్. రెండు మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. IP రేటింగ్ అయినా కానివ్వండి, మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, లేకపోతే దీని బ్రైట్నెస్ అయినా కానివ్వండి, డిస్ప్లే అయినా కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా కానివ్వండి, ఎస్పెషల్లీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే వేరే లెవెల్లో ఉన్నాయి. సో ఎవరైతే ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకున్నా సరే డిసప్పాయింట్ అవ్వరు. అంటే మనకు పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ క్యాప్చర్ చేయాలన్నా, ఎస్పెషల్లీ లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేయాలన్నా మనకు చాలా మంచి డీటెయిల్స్ ఉండే ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతున్నాయి. చాలా తక్కువ నాయిస్ ఉండే ఫొటోస్ అయితే వీటి ద్వారా మనము క్యాప్చర్ చేయవచ్చు. నాకైతే ఈ రెండు మొబైల్స్ అనేవి బాగా నచ్చాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు కెమెరా డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం జూమ్ చేసిన తర్వాత ఫోటోలో డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి కదా. కాకపోతే దీనిలో మనం 100x జూమ్ చేసి క్యాప్చర్ చేసినప్పుడు, అంటే మనం కొన్ని వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు అందులో 100x జూమ్ చేసి ఇందులో 100x జూమ్ చేసినప్పుడు చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో ఎక్కువ డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ అవుతున్నాయి. ఇవి ఒకటే కాకుండా మీరు మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేయాలన్నా, లేకపోతే పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేయాలన్నా, నార్మల్ ఫొటోస్ క్యాప్చర్ చేయాలన్నా, వీడియో షూట్ చేయాలన్నా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇందులో IP68 రేటింగ్ కూడా ఇచ్చేసారు. దాని కారణంగా కూడా మొబైల్స్ అనేవి మీకు బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా ప్రొవైడ్ చేశారు, 50 watts వైర్లెస్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఛార్జింగ్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. మనం సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాల్సి వస్తుంది అనుకోండి. కాకపోతే ఏదో నామమాత్రం కాకుండా మనం ఫాస్ట్గానే మొబైల్ని ఛార్జ్ చేయొచ్చు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం సెల్ఫీ తోటి వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు దానిలో మనకు 4K ఆప్షన్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మేనేజ్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. కొంచెం బరువు అయితే అనిపిస్తున్నాయి. మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడినట్టయితే మాత్రం ఎక్సలెంట్ మొబైల్స్. మరి మీకు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు వివోకి సంబంధించిన X series మొబైల్స్ వాడారా, ఎలా అనిపించింది కామెంట్లో రాయొచ్చు. థ్యాంక్ యూ.